అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెసరట్టు ఉప్మా తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి. చూసారా, పెసరపిండి తయారు చేశాను. ఒక గ్లాసు పెసలకి ఒక 2 స్పూన్లు బియ్యం వేసి రాత్రి నానబెట్టుకోవాలండి. ఉదయం లేసి శుభ్రంగా కడిగి అందులో అల్లం ముక్క 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి అలా రెడీ చేసుకోవాలి. దానికి ఇదిగోండి ఉల్లిపాయలు, తర్వాత కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ముందు ఉప్మా చేసి చూద్దామండి. ముందుగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. మీకు నచ్చితే ఇంకా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న గ్లాస్తో తయారు చేస్తున్నాను చూడండి. ఒక చిన్న గ్లాసు ఉప్మా. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా పోపు దినుసులు వేసుకోండి. పోపులు అంటే ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు బాగా వేసుకోండి. అందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు వేసేయండి. చూసారా, బాగా వేగిందండి. గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేయాలండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత మూత పెట్టేస్తాను. చూసారా, నీళ్ళు బాగా మరిగాయి కదండి. ఇప్పుడు రవ్వ వేసేయండి. రవ్వ అలా సన్నగా వేసుకుంటూ కలపాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. చూసారా, స్టవ్ని కొద్ది సిమ్లో పెట్టుకోండి. ఇలా బాగా మగ్గాలి. మనకి ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో మీకు నచ్చితే పైన కొంచెం నెయ్యి వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ఉప్మాకి మాత్రం ప్రత్యేకంగా అల్లం ఉండాలండి. అల్లం లేకుండా మాత్రం ఉప్మా చేసామంటే వేస్ట్. మనం ఇంక కట్టేయాలి. మరీ దగ్గరికి అయిపోతే గట్టిగా అయిపోతుందన్నమాట. చూసారు, ఎలా ఉండగానే మీరు కట్టేసుకోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను చూడండి. మూత పెట్టేసేయండి వెంటనే, మగ్గాలి కదా. ఇదిగోండి, పెసరట్టుకి రేపు పెట్టాను. ముందుగా నెయ్యి వేస్తున్నాను చూడండి. పెసరట్టు నూనెతో అయినా కాల్చుకోవచ్చు, కానీ నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, పిండి వేస్తున్నాను చూడండి. ఒక గరిటె వేసుకొని ఇలా పలచగా మెరుపుకోవాలి. పెసరట్టు పలచగా ఉంటేనే బాగుంటుంది. దీని మీద ఉల్లిపాయలు ఇలా చుట్టూ జల్లుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసాక చుట్టుపక్కల కొంచెం నెయ్యి వేసుకోండి. మీడియం మంట మీద కాల్చండి. చూసారండి ఎంత బాగా వస్తుందో. దీని టెక్నిక్ ఏంటంటే కొంచెం 2 స్పూన్లు బియ్యం వేసుకుంటే మనకి పెసరట్టు విరిగిపోకుండా ఇలా బాగా వస్తుంది అన్నమాట. రెండో వైపు మీకు నచ్చితే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. మా వరకు అయితే మాకు సరిపోయింది. చూసారండి, రెండో వైపు మరీ ఎక్కువ వేయకూడదు. ఇందులోనే మనం ఉప్మా పెట్టుకోవాలి. ఇలా ఉప్మా పెట్టేసి ఇలా నిలిపేసుకొని చక్కగా దీనికి పల్లి వేపిన శనగపప్పు చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. నేను అదే చట్నీ చేస్తాను. ఓకే అండి, ఉంటానండి మరి.